శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధ ప్రతివర్తయేత్ వందే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ. వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధ ప్రతివర్తయేత్ వందే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ. ఓంకారస్యాదశబ్దస్యాద్వావేదౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వాపి నిర్యాతో తస్మాన్మాంగలికావుభౌ. రామ రామ మహాబాహో కృష్ణదుస్త రామ రామ మహాబాహో కృష్ణదుస్త నిర్భరహరణ కృష్ణదుస్త నిర్భరహరణ. రామ రామ మహాబాహో రామ రామ మహాబాహో కృష్ణదుస్తర నిర్భరహరణ. ఇతో విరుద్ధే సుమహద్. ఇతో విరుద్ధే సుమహద్. వనం తలలి సంకులం. రామ రామ మహాబాహో రామ రామ మహాబాహో కృష్ణదుస్త నిర్భరహరణ రామ రామ మహాబాహో రామ రామ మహాబాహో కృష్ణదుస్తర నిర్భరహరణ కృష్ణదుస్తర నిర్భరహరణ. ఇత విరుద్ధే సుమహత్. వనం తలాలి సంకులం. దీని తాలూకా అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఓ రామ మైటీ ఆర్మడ్ వన్. ఓ కృష్ణ డిస్ట్రాయర్ ఆఫ్ ది మర్చెంట్స్. నాట్ ఫార్ ఫ్రమ్ హియర్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ఫారెస్ట్ ఫిల్డ్ విత్ రోస్ ఆఫ్ పామ్ ట్రీస్ అని చెప్పబడింది. అంటే దీని తాలూకా అర్థం ఏంటంటే, నాట్ ఫార్ ఫ్రమ్ ది వెస్ట్ సైడ్ ఆఫ్ మధురా at the distance of 2 yojanas 16 miles is the holy place named Govardhana, which is most difficult to attain. It is also stated in the Varana Purana. దీని తాలూకా అర్థాన్ని మనం తెలుసుకుందాం. The cowherd boys said, O Rama, mighty armed one, O Krishna, destroyer of the merchants, not far from here is a very great forest filled with rows of palm trees. Not far from the west side of Madura, 1 yojana was away 8 miles is the forest known as Talavana, which was guarded by Dhenu Kesara. Though it appears that the Talavana forest is located midway between Mathura and Govardhana hill, the forest of Talavana is described in the Sri Hari Vamsa as follows అని చెప్పి మనకి శ్లోకం చెప్పారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణార్పణమస్తు.